ప్రేమైన దేవుని వారలారా, కరపత్రంలో ప్రకటించిన రెండవ పాఠం క్రీస్తును పోలి నడుచుకోవడం ఎలా. బైబిల్ నందు యేసుక్రీస్తు జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదే అని మనందరికీ తెలుసు. 2000 సంవత్సరాల క్రితం మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ మట్టి లోకంలో పుట్టాడు. బ్రతికిన చిన్న కాలం దైవత్వంతో నిండుకొనిన వాడుగా దేవుని భావాలను సమాజానికి చూపించాడు. యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకొని రావటంలో ఉన్న బలమైన ఉద్దేశం కూడా అదే అని బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూడగలిగితే యేసుక్రీస్తు రాకడలో కూడా ఒక బలమైన ఉద్దేశంగా కనపడుతుంది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ, ఒకరోజు ఏదేనులో ఆదాము గారు తప్పు చేశాడు, ఒకని అవిధేయత వలన అందరూ అవిధేయులుగా మారిపోయారు అంటే ఆదాము పాపము చేశాడని చూసి అందరూ అదే బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మనుషులు ఎక్కువగా మనుషులను చూస్తారు అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము గారండి. ఆదాము తప్పు చేస్తే మనమెందుకు చెయ్యాలి అనుకోవటం కంటే, ఆదాము తప్పు చేశాడు ఇక మనం చేయకుండా ఏముండగలమని ఒకని అవిధేయత వలన అందరూ పాపులుగా ఎలా మారిపోయారు, దేవుడు దానిని పరిగణలోనికి తీసుకొని ఒకవేళ ఆదామే మంచి చేసుంటే అందరూ నీతిమంతులుగా ఉండేవారు కదా అని ఒక మార్గదర్శి, నీతిమంతులుగా వీరిని తీర్చిదిద్దే ఒక మార్గదర్శి కావాలి అని కోరుకున్నాడు. ఒకని అవిధేయత వలన ఎలాగూ అందరూ పాపులుగా చేయబడుతున్నారో, ఒకని విధేయత వలన అందరూ నీతిమంతులుగా, అంటే ఆదామును చూసిన మానవ సమాజం యేసుక్రీస్తును చూస్తూ యేసుక్రీస్తును బట్టి నీతిమంతులుగా మారిపోవాలి అనే ఒక సంకల్పం దేవుడికి కలిగి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు మనిషిని చూస్తుంటాడు, మనిషిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. లోకంలో ఈరోజు మీరు చూడండి, ఒక సినిమాలో ఒక హీరో ఎలా హెయిర్ స్టైల్ దువ్వాడో ఆ సినిమా ముగియగానే అదే హెయిర్ స్టైల్లో తనను తాను చూసుకోవటానికి మనిషి ఇష్టపడతాడు. తాను వేసుకున్న డ్రెస్ కూడా ఏదో ఒక సినిమాలో ఎవరో వేసుకున్న డ్రెస్ అని పొంగిపోతుంటాడు. కేవలం దువ్వటంలోనూ దుస్తులు ధరించుకోవటం లేదు కాదు, కానీ మన మీద ఎదుటివారి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అనటానికి ఎన్నో సాక్ష్యాలు ఈరోజు లోకంలో మనం చూపించగలం. కేవలం ఇవి మాత్రమే కాకుండా వారు మాట్లాడినట్టుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు. చివరికి ఇదిగో వారిలా తమను తాము ఊహించుకుంటూ తమకు హీరోలుగా భావిస్తున్న వారిని మనం చూడగలం. అంటే మనిషిని దారి తప్పించడానికి సాతానుడు మరో మనిషిని చూపించాడు. మనిషిని చూసిన ఏ ఒక్కరూ కూడా దేవుని కొరకు బ్రతకలేరు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే శరీరానుసారులుగా మనుషులు మారిపోతున్నారు. శరీరంతో కళ్ళ ముందున్న వారిని చూసి చెడిపోతున్న సమాజానికి యేసుక్రీస్తును ముందుకు మన కళ్ళ ముందుకు ఎందుకు పంపుతున్నాడంటే
శరీరానుసారులను మీరు చూస్తున్నారు గనుక ఇదిగో నా కుమారుడికి శరీరాన్ని ఇచ్చి పంపుతున్నాను. ఇదిగో ఈయనను చూడండి, ఈయనను చూడండి, ఈయన బ్రతుకును చూడండి, ఈయన మాట చూడండి, ఈయన ఆలోచన చూడండి అని అన్ని విషయంలో యేసుక్రీస్తును చూపెట్టడానికి యేసుక్రీస్తుకు కూడా శరీరాన్ని ఇచ్చి మన కళ్ళ ముందు పెట్టాడు. కానీ మంచి వేగంగా వెళ్ళదు, చెడు విస్తరించినట్టుగా మంచి విస్తరించరు. ఆదాము చేసిన పాపం అందరూ చేసి ప్రపంచానికి పాపాన్ని తీసుకుని వెళితే యేసు నీతిమంతుడుగా ఉన్నాడన్న సంగతి అందరికీ తెలుసు. కానీ తెలిసిన అందరూ నీతిమంతులుగా ఉండాలని మాత్రం అనుకోలేదు ప్రియమైన వారులారా. అందుకే పెద్దలు ఎప్పుడూ అంటారు, చెడుకు వేగం ఎక్కువ, వేగం ఎక్కువ, మంచికి వేగం తక్కువ, మంచికి వేగం తక్కువ. కానీ యేసుక్రీస్తును చూస్తూ మనం ఆయనలా మారిపోవాలి అనే ఒక సదుద్దేశంతో యేసుక్రీస్తును మన కళ్ళ ముందు పెట్టి ఆయనను మార్గదర్శిగా పెడితే ఇప్పటికీ మనుషులనే నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు ప్రియమైన వారులారా. కానీ అపోస్తులుడైన పౌలు గారు మాత్రం తనకు వాక్యాన్ని నేర్పించిన, తనకు వాక్కులను చెప్పి బాప్తిస్మాన్ని ఇచ్చిన ఒక గమలియేలు, ఒక అననీయాను కళ్ళ ముందు పెట్టుకోలేదు. పౌలు గారు ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నారంటే గమలియేలు దగ్గర. ఎవరి చేతుల దగ్గర బాప్తిస్మము తీసుకున్నాడంటే అననీయ దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. నేర్చుకోవటానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఆ వ్యక్తిని చూడలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. బాప్తిస్మము తీసుకోవటానికి అననీయ దగ్గరికి వెళ్ళినా అననీయను చూడలేదు. పౌలు గారు అనగానే గొప్పవాడన్న భావన మన అందరిలో కలుగుతుంది. ఎందుకు గొప్పవాడయ్యాడంటే తనకు బాప్తిస్మం ఇచ్చిన వారిని, తనకు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించిన వారిని చూడలేదు. ఆ బోధలో ఉంటున్న యేసుక్రీస్తును చూశాడు. అందుకే పౌలు గారు రాసిన అద్భుతమైన మాటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనందరికీ తెలిసిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడగలిగితే మనుషులను కాకుండా మానవ ఆకారంలో ఉంటున్న దైవత్వాన్ని పోలిన యేసుక్రీస్తును నేను చూస్తున్నాను అని పౌలు గారు రాసిన మాట చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారి కాలంలో అపోస్తలులు ఉన్నారు, అపోస్తలులను చూడలేదు. పౌలు గారు కంటే ధర్మశాస్త్రంలో నిష్ణాతులైన వారు ఉన్నారు, వారిని చూడటం లేదు. లేఖనాలలో రాయబడిన యేసు జీవితాన్ని బట్టి యేసుక్రీస్తును చూడటం ప్రారంభించాడు. యేసుక్రీస్తును పోలి నడుచుకోవటానికి తన జీవితంలో నిర్ణయం తీసుకున్నాడు ప్రేమన్న వారులారా. ఎందుకు యేసుక్రీస్తును పోలి నడుచుకున్నాడంటే అప్పటి వరకు యూదుల పారంపర్యాచారము చొప్పున క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మారిపోయిన పౌలు గారి జీవితంలో యేసుక్రీస్తు ఒకరోజు కనిపించి నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఆ రోజు యేసు మాట విని యేసును చూసిన పౌలు గారు ఏమనుకున్నాడో తెలుసా? మనుషుల మాట విని నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, నాకేమో ఇదే సేవని చెప్పారు, ఇది సేవనుకొని నేను క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంటే యేసుక్రీస్తేమో నీవు నన్ను హింసించుచున్నావు అన్నాడు. అంటే మనుషుల మాట వింటే దేవునికి వ్యతిరేకంగా నేను మారిపోతున్నానని తన అనుభవంలో అర్థం చేసుకున్నాడు ప్రేమన్న వారులారా. ఎందుకంటే ఒక గుర్రాన్నిచ్చి చేతికి కత్తినిచ్చి ఇదిగో దమస్కులో ఉన్న వారిని పట్టి తీసుకొచ్చి చెరసాలలో వేయటం ఇదే సేవ అనుకున్నాడు మనుషుల మాట విని. ఎప్పుడైతే నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను అంటే మనుషులు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా నన్ను తీసుకుని వెళతారన్న భయం
పౌలు గారి గుండెల్లో మెదిలింది. ఏ యేసుక్రీస్తు కనబడి నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడో ఆ యేసుక్రీస్తు వైపే చూడాలనుకున్నాడు. ఆ యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమన వారలారా, యేసుక్రీస్తును పోలి నడుచుకోవటం అంటే ఏ విషయంలో? వస్త్రధారణ విషయంలోనా, లేకపోతే వివాహపు విషయంలోనా? యేసుక్రీస్తులో ఉంటున్న ఏ పోలిక పౌలు గారిని ముందుకు తీసుకుని వెళ్ళింది? ఏ పోలిక? యేసుక్రీస్తులో పౌలు గారికి నచ్చిన అంశాలేంటి? ఏ విషయంలో పౌలు గారు యేసుక్రీస్తును బట్టి నడుచుకోవాలనుకున్నాడో, ముందుకు వెళ్ళగలిగితే నిజంగా ఆశ్చర్యపోయే సంగతులు పౌలు గారిని కదిలించాయి. ప్రేమన వారలారా, అందులో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూడగలిగితే 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. ఏమంటే చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే యేసుక్రీస్తును చూడగానే పౌలు గారిలో కలిగిన ఆలోచన ఏంటంటే, అదేంటి, యూదులు యేసుక్రీస్తును చంపేశారు కదా, ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు కనబడుతున్నాడంటే ఆయన మృతుడు కాదు, మృతులలో నుండి లేచిన సజీవుడు. ఆయన కళ్ళ ముందు కనపడితే ఇక మృతుడు అని ఎలా భావించగలడండి పౌలు గారు? అంటే మరణించిన తర్వాత మరో బ్రతుకుంది. యేసుక్రీస్తును చంపారని నాకు తెలుసు, యేసుక్రీస్తు తిరిగి లేచాడని కూడా నాకు తెలుసు. ఆయన లేచాడనటానికి ఇదిగో నాకే కనబడ్డాడు, నేనే రుజువు. ఆయన మరణం ఎలా జరిగిందో కూడా పౌలు గారికి తెలుసు. ఆయన మరణ వేదనలు అనుభవించి భయంకరమైన మరణానికి వెళ్ళిపోయాడని తెలుసు. కానీ పౌలు గారిని ఆకట్టుకున్నది ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు, నేను ఆయనను స్వరక్షకుడుగా అంగీకరించాను గనుక ఏ విధము చేతనైనను నేను కూడా తిరిగి లేవాలి. ఎలాగైనా పర్వాలేదు, నాకున్న లక్ష్యం ఒకటే, నాకు కూడా మృతుల పునరుత్థానము కావాలి. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, ఇదిగో రావటానికి కుదరలేదు, ఉన్న ట్రైన్ ఒకటి మిస్ అయిపోయింది అంటే, ఒరేయ్ ఏ విధంగానైనా నువ్వు రా, కానీ ఖచ్చితంగా నువ్వు రావాలి అని అవసరతను బట్టి ఎలా తెలియజేస్తామో పౌలు గారిలో ఉన్న కోరిక, ఏ విధము చేతనైనను నాకు మృతుల పునరుత్థానము కావాలి. ఈ మృతుల పునరుత్థానము యేసుక్రీస్తులో చూస్తున్నాను. ఆయనకు పునరుత్థానము జరిగింది, అంతేకాదు ఆ పునరుత్థానానికి ముందు ఆయన శ్రమలు పడ్డాడు అన్న సంగతి కూడా పౌలు గారి జ్ఞాపకం చేసుకొని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై అంటున్నాడు. ఆయన మరణ విషయములో ఏమంటే యేసుక్రీస్తు లాంటి మరణం ఎవరైనా నాకు కావాలని కోరుకుంటారా ప్రేమన వారలారా? ఎవరైనా సరే, అమ్మో అలాంటి మరణం ఎవరికి రాకూడదంటాం. మనకు వచ్చిన కష్టాన్నే నాలాంటి కష్టం ఎవరికి రాకూడదండి అంట. యేసుక్రీస్తు కష్టాలను చూసిన తర్వాత, కన్నీళ్లను ఆకలింపు చేసుకున్న తర్వాత పౌలు గారు ఏమన్నాడంటే, ఇదిగో నేను ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. అంటే పౌలు గారిని ఆకర్షించింది యేసుక్రీస్తు మరణము, ఆయనను ఆకర్షించింది. ఆ మరణానికి ముందు ఆయన పడుతున్న శ్రమలు పౌలు గారిని ఆకర్షించాయి. ప్రియమైన వారలారా, పౌలు గారిని ఆకర్షించాయి. నిజంగా పౌలు గారు ఎంత విభిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అండి.
శ్రమలు నచ్చటం ఏంటండి? శ్రమలు పౌలు గారిని ఆకర్షించటం ఏంటి? ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నవి. ఆయన చేసినన్ని అద్భుతాలు నేను కూడా చెయ్యాలి, ఆయనతో సమానంగానే కోరుకోలేదు. ప్రియమైన వారలారా, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై, అంటే నాకంటూ చావు సంభవిస్తే ఆయన మరణించేటప్పుడు ఎన్ని వేదనలు పడ్డాడో, నాకు కూడా ఒక్కటి తక్కువ కాకుండా నాకు కూడా అలాంటిదే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? మృతుల పునరుత్థానము నాకు కావాలి. అంటే పౌలు గారికి యేసుక్రీస్తు శ్రమలు ఆకర్షించాయి. ఒక తండ్రి కొరకు ఒక కొడుకు పడుతున్న వేదనను చూసి దేవుని కొరకు బ్రతకటం అంటే ఇన్ని భరించటమా అని అర్థం చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, దేవుని కొరకు బ్రతకటం అంటే ఎన్నో భరించాలి అని యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు విధేయత కనపడుతుంది. యేసుక్రీస్తును చూస్తున్నప్పుడు ఒక తండ్రికి కుమారుడుగా ఇలానే బ్రతకాలి అని యేసుక్రీస్తులో ఆయనను ఆకర్షించింది యేసుక్రీస్తు శ్రమలు. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు ఏమంటే ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటేనే చాలా భయానకంగా ఉంటాయి. ఆ శ్రమలను తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు పొందుతుంది. అలాంటిది ఆ శ్రమలు కావాలని కోరుకుంటున్నాడంటే ఆలోచించండి ప్రియమైన వాటలారా. అలాని ఇంకా మీరు చూడగలిగితే కొరంథీలకు రాసిన రెండవ పత్రిక దయచేసి ఒక్కసారి మరొక మాట కూడా చూడండి. కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏదో శ్రమలు వచ్చి వెళ్ళిపోయాయని కాదు, ఆ యేసు యొక్క మరణ అనుభవమును ఎల్లప్పుడూ మా శరీరములో వహించుకుంటున్నాము. ఏమంటే మరణించేటప్పుడు యేసుక్రీస్తుకున్న అనుభవం అంటే ఏం చెప్పాలి ప్రియమైన వారలారా? ఆ యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. మరణించేటప్పుడు యేసుక్రీస్తు అనుభవం అంటే ఏం చెప్పాలి? శ్రమల దినాలలో ఇదిగో యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఆ శ్రమలు పడేటప్పుడు ఆయన అనుభవం ఎలా ఉంటుందంటే చెప్పడానికి మాటలు సరిపోతాయి అంటారా? ఒక ఆనందంగా ఉన్నవాన్ని, ఒరే ఎందుకు ఆనందంగా ఉంటున్నావు, ఇప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పమంటే ఏదో ప్రయత్నం చేస్తాడు. బాధపడేవాడి బాధను, ఈ బాధ నీకు ఎలా ఉంది అంటే ఏం చెప్పగలడు ప్రియమైన వారలారా? పౌలు గారికి అదే నచ్చింది. ఆయన మరణించేటప్పుడు ఆయన శరీరంలో ఆయనకున్న అనుభవం ఉంది చూసారా? ఆ అనుభవము ఇదిగో మా శరీరమందు మేము వహించుకొని పోతున్నాము అన్నాడు. యేసుక్రీస్తు శ్రమలలో ఉన్న అనుభవము మాటల్లో చెప్పలేనంత వ్యధ, బాధ ప్రియమైన వారలారా. ఏమంటే కాలులో ముళ్ళు గుచ్చుకోవటం మనకు తెలుసు. ఆ ముళ్ళు తీసివేసిన తర్వాత 2 రోజులు సరిగా పాదం పెట్టి నడవలేం ప్రియమైన వారలారా, నడవలేం. ఆ కాలు పైనే పెట్టి నడుస్తుంటాం. కానీ మనకు తెలియని బాధ, ఈ తలలో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. పాదంలో ముళ్ళు గుచ్చుకుంటేనే పాదం కింద పెట్టలేని పరిస్థితులలో నడక మార్చుకొని నడుస్తున్న మనకి తలలో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. కానీ యేసుక్రీస్తుకు తెలుసు ప్రియమైన వారలారా. ఇదిగో యూదుల రాజా నీకు శుభమని ఆయన బట్టలు తీసివేసి ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగించి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ
ఆయన కళ్ళకు గంత కట్టి నిన్నెవరు కొడుతున్నారో ప్రవచించమని హేళన చేస్తూ ముండ్లతో కిరీటము నల్లి ఇదిగో ఈ తల మీద పెట్టారు ప్రియమైన దేవుని పిల్లలారా. తలలో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు ప్రియమైన వారలారా, కానీ యేసుకు తెలుసు. తలలో ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు ఆ బాధ ఏంటో తెలుసు ప్రియమైన వారలారా. ఎందుకయ్యా ఈరోజు రాలేకపోయావంటే తల నొప్పి అంటాం ప్రియమైన వారలారా. తల నొప్పిగా ఉందండి అంటాం. కానీ యేసుక్రీస్తు తలలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆయన తన బాధను ఏమని చెప్పాలి? తలలో ముళ్ళు గుచ్చుకొని ఉన్నప్పుడు ఇదిగో అది సరిపోలేదని బరువైన శిలువ మ్రానును భుజాల మీద పెట్టినప్పుడు, భుజాల మీద పెట్టబడిన శిలువ మ్రానుకు తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటానికి గ్యాప్ ఎంత ఉంటుందండి? ఎంతుంటుంది ప్రియమైన వారలారా? ఆ భుజాల మీదుంటున్న శిలువ ఒక్కసారి తల వైపుకు వంగిందనుకోండి, ఇదిగో గుచ్చుకున్న ముళ్ళు మళ్ళీ లోతుకు గుచ్చుకున్నప్పుడు ఆయనకి ఎంత బాధ ఉంటుంది ప్రియమైన వారలారా. ఎంత బాధ ఉండాలి. శ్రమల దినాలు అంటున్నాం, కానీ ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారికి చాలా ఇన్స్పిరేషన్గా మారిపోయింది. ఒక కుమారుడుగా ఎంత బాధపడుతున్నాడు యేసుక్రీస్తు అని. మత్తయి సువార్తలో రాయబడిన ఆ ఘట్టాన్ని మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. కింద పడుతున్నప్పుడు ఆ ముళ్ళు మళ్ళీ గుచ్చుకుంటున్నాయి. సిలువ మోస్తున్నప్పుడు ఊరట చెందాలనుకుంటున్న యేసుక్రీస్తుకు ఆ సిలువ తల వైపుకు ఒరుగుతున్నప్పుడు, మళ్ళీ గుచ్చుకుంటున్నప్పుడు ఎంత బాధతో విలవిలలాడిపోవాలండి యేసుక్రీస్తు. విలవిలలాడిపోయాలి. ఒక చెయ్యికి గాయమైతే ఇంకొక చెయ్యి ఆ చెయ్యి మీదికి వెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందండి మనకు తెలియకుండానే. ఒక చెయ్యికి గాయమైంది అనుకోండి, ఇంకో చెయ్యి నాకు సంబంధం లేదనుకోదండి, ఇంకొక చెయ్యి ఆ చెయ్యిని పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. యేసుక్రీస్తుకు అవకాశము కూడా లేదు. ఒక చెయ్యి లాగి శీలలు కొడుతుంటే ఇంకొక చెయ్యిని ఓదార్చడానికి ప్రయత్నము లేదు. ఎందుకు? ఆ చేతిలో శీల దిగగానే ఇంకొక చెయ్యిని కూడా లాగి ఆ చేతిలో శీలలు దించి, కాళ్ళలో శీలలు దించి, పక్కలో బల్లెపు పోటు పడిచినప్పుడు ఆయనకి ఎక్కడ బాధ లేదు అని చెప్పగలరు? చెప్పండి ప్రేమన వారలారా. ఆయనకు తలలో బాధ లేదా? కడుపులో బాధ లేదా? చేతులలో బాధ లేదా? కాళ్ళలో బాధ లేదా? మిగతా ఒళ్ళంతా బాగుందా? అప్పటికే కొరడాలతో ఆయనను కొట్టేశారు ప్రేమన దేవుని పిల్లలారా. కొరడాలు చెల్లుమంటూ ఆయన దేహాన్ని ఛిద్రము చేశారు. రక్తసిక్తమైన దేహముతో బరువైన మ్రానును మొయ్యలేక ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, పడుతున్నప్పుడల్లా లేపి మళ్ళీ ఆ బరువైన మ్రానును పెట్టి ఆయనను సిలువ వేసిన ఘట్టం పౌలు గారిని కదిలించి వేసింది ప్రియమైన దేవుని పిల్లలారా. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు అనగానే మన కొరకు ఆయన పడిన శ్రమలు జ్ఞాపకం ఉన్నవాడు బలంగా ఉంటాడు ప్రియమైన వారలారా. ఆయన శ్రమలు మరిచిపోయిన వాడు బలంగా క్రైస్తవ జీవితంలో ఉండలేడు.
ఒక పౌలు గారు నిలబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? పౌలు గారు చూసింది యేసుక్రీస్తు శ్రమలను, పౌలు గారు చూసింది యేసుక్రీస్తు కన్నీళ్లను, ఆ బాధను చూసి ఏమనుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ పడితే ఎంత బాధపడాలి నేను కూడా దేవుడి కోసం అన్నాడు. ఇదేం పోలికండి? ఇదేం పోలిక? నేను కూడా ఇంత బాధపడాలి నేను కూడా. ఎందుకు? నా కొరకు యేసుక్రీస్తు అంత బాధపడ్డాడన్న సంగతి తెలిసిన తర్వాత నేను మాత్రం ఎందుకు ఆనందంగా ఉండాలి? నేను కూడా ఆ బాధను అనుభవించాలని తన దేహములో ఆ మరణానుభవమును కోరుకుంటున్నాడని ఇదిగో బైబిల్లో రాయబడిన మాట. యేసు యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ మా శరీరం మందు వహించుకొని పోచున్నాము. యేసు శ్రమలు నిన్ను కదిలించాయా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి ఏడుస్తామండి. నిజంగా అక్కడ శ్రమ పడింది యేసుక్రీస్తు కాదని కూడా మనకు తెలుసు. ఆ నటించిన ఆయన నిజంగా శ్రమ పడలేదన్నది కూడా మనకు తెలుసు. నిజంగా శ్రమ పడ్డారా? లేదు. నటించిన వాడిని చూసి వెక్కి ఏడ్చిన మనం భరించిన యేసుక్రీస్తును చూసి ఏముందిలే అనుకున్నాం. ప్రియమైన వారలా, మనకు నటనకే ఏడుపు వస్తుందండి, నిజానికి రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నటనకే ఏడుస్తాం మనం. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసి అయిపోయేంత వరకు ఏడుస్తామండి. నటనను చూసి ఏడుస్తున్న మనకి ఎప్పుడైనా నిజాన్ని ఆలోచించగలిగారా? నటించినప్పుడే చూసినప్పుడు మన హృదయం ఇలా అయిపోతుంటే యేసుక్రీస్తు మరణ వేదనలు మామూలు వేదనలు కాదు. ప్రియమైన వారలారా, పౌలు గారిని ఆకర్షించాయి, పౌలు గారిని కూడా శ్రమలోనికి వెళ్ళేటట్టుగా చేశాయి. ఎలాగైనా నాకు కూడా మృతుల పునరుత్థానము కావాలంటే ఈ శ్రమలు అవసరమని యేసుక్రీస్తును పోలి నేను నడుచుకుంటాను అని శ్రమలలో తనను తాను పోల్చుకుంటూ నేను కూడా శ్రమ పడ్డాలన్న ఆయన మాటలు చూస్తుంటే పౌలు గారి రాక ఒక ఉద్ధృతమే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే పౌలు గారు తన సువార్త దండయాత్రలో ఏ విషయాన్ని ఎక్కువగా బాగా చెప్పాడో మీరు ఆలోచించగలిగితే ఇదిగో సిలువను గురించిన వార్త. నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు ఆయన ఎక్కువగా ఏం చెప్పాడో తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తునే నేను ప్రకటించుచున్నాను. పౌలు గారు పత్రికలలో రాయబడిన ప్రతి మాట సిలువను గురించిన వార్త అన్నాడు. అంటే సిలువలో యేసుక్రీస్తు ఎంత శ్రమలు పడ్డాడో ఆ శ్రమలకు కదిలించబడిన పౌలు గారు ఆ విషయాన్నే సమాజంలోనికి సువార్తగా తీసుకుని వెళ్ళాడు. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాను అన్నాడు. ఆయన సిలువలో పడుతున్న శ్రమలు, ఆ శ్రమలను పౌలు గారు ఎంత చక్కగా చెప్పేవాడో తెలుసా? గలతీలకు రాసిన పత్రికలో మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాటలో మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. నేను మీకు సువార్తను ఎలా చెప్పాను? మీ కన్నుల ఎదుట ఇప్పుడే యేసుక్రీస్తును సిలువకు వేస్తున్నారు అన్నట్టుగా ఎంత చక్కగా చెప్పాను. మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే పౌలు గారు యేసుక్రీస్తు సిలువ ఘట్టాన్ని గురించి మాట్లాడుతుంటే గలతీలు ఏమనుకున్నారట? ఇప్పుడే యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళి మా కళ్ళ ముందు సిలువ వేస్తున్నారా అన్నంతగా పౌలు గారు చెప్పాడు. ప్రియమైన వారలారా, ఓ గలతీయులారా, యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నుల ముందు ప్రదర్శింపబడిన కదా. నేను ఎలా చెప్పాను? నేను చెప్పినప్పుడు మీరు ఏమన్నారు? ఇప్పుడే మా కళ్ళ ముందు యేసుక్రీస్తును శ్రమలకు తీసుకొని వెళుతున్నట్టుగా మా కళ్ళతో చూసామని అన్నారు కదా. మీరు చెబుతూ విని కొన్ని విషయాలు మాట్లాడితే వింటున్న కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్టుగా ఉంటుందండి.
కొన్ని విషయాలు బాగా మాట్లాడుతుంటే చెవితో వింటున్న ఆ విషయాలు కళ్ళకు కూడా కట్టినట్టుగా ఇప్పుడే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చక్కగా ఉంటుందండి. పౌలు గారి సువార్త ప్రకటన కూడా అలానే ఉంది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు మరణాన్ని చూడలేదు. యేసుక్రీస్తును చంపేటప్పుడు పౌలు గారు పక్కనే లేడు. అయినా యేసుక్రీస్తు మరణాన్ని గురించి అంత చక్కగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే ఆ మరణాన్ని గురించి బాగా ఆలోచించిన వాడే చెప్పగలడు ప్రియమైన వారలారా. ఆ అనుభవాన్ని కోరుకుంటున్నాడు గనుకనే చక్కగా చెప్పగలిగాడు. మనకెందుకు శ్రమలు అనగానే మనం చక్కగా చెప్పం తెలుసా, ఎప్పుడో జరిగిపోయింది కదా అనుకుంటుంటాం. కానీ ఆ శ్రమలను కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా నువ్వు చెప్పాలంటే ఆ శ్రమల అనుభవం నీకు ఉండాలి. అనుభవించిన వాడే చక్కగా మాట్లాడతాడు. నేర్చుకున్నవాడు చెబితే నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. అనుభవించిన వాడు చెబితే అర్థవంతంగా ఉంటుంది ప్రేమన వారలారా. గలతీయులకు ఇంత బాగా ఎలా చెప్పగలిగాడు పౌలు గారు? చూడలేదే కళ్ళ ముందు చూడకపోయినా యేసుక్రీస్తు శ్రమల గురించిన విన్న పౌలు గారు తన హృదయంలో ఆ శ్రమలకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు ప్రేమన వారలారా, యేసుక్రీస్తు శ్రమలను గురించి. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. మొదటి అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువ వ్యర్థము కాకూడదు. ఆయన పడిన శ్రమలు ఎంతో మందిని కదిలించాలి. శిలువ వ్యర్థము కాకూడదు అంటే ఆయన శ్రమలు వ్యర్థము కాకూడదు. ఒక ఆకారం నలిగిపోయిన ఆ శ్రమలనేటివి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న పౌలు గారు అది వ్యర్థము కాకూడదు అంటున్నాడు. శిలువ అనగానే పౌలు గారికి యేసుక్రీస్తు శ్రమలు, ఆయన కష్టం, ఆయన కన్నీళ్ళు పౌలు గారి గుండెల్లో కదలాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఈరోజు శిలువకు విలువ లేదు ప్రేమన వారలారా, విలువ లేదు. పరలోకపు తాళపు చెలి బైబిల్ అయితే పరలోకానికి నిన్ను తీసుకొని వెళ్ళింది యేసుక్రీస్తు శిలువ యాగమైతే ఆ శిలువ ఏమైపోయిందో తెలుసా? మన తాళాలు పెట్టుకునే కీ చైన్కి వేలాడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏంటి? శిలువ. యేసుక్రీస్తు వేలాడిన శిలువ మనకి ఏమైపోయిందో తెలుసా? మన తాళాలు, మన బీరువా తాళాలు, మన బండి తాళాలు పెట్టుకునే దానికి వేలాడుతుంది ప్రియమైన దేవుని పిల్లవ. విలువ తగ్గిందా పెరిగిందా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఆయన వేలాడిన శిలువ మనకి ఎంత అలుసైపోయిందో చూసారా? మనకి ఎంత అలుసైపోయింది. విలువ లేదు ప్రియమైన వారలారా. ఒక శిలువలో ఒక ఆకారము నలిగిపోయినందుకు ఆ శిలువ విలువ నీ గుండెల్లో ఎంత ఉండాలి. కానీ 2000 సంవత్సరాల క్రితం శ్రమ పడ్డాడట అనుకున్నాం, కానీ ఆ శ్రమల అనుభవం మనకెక్కడుంది చెప్పండి? మనకెక్కడుంది? ఈరోజు బుక్ స్టాల్లోనికి వెళ్ళి చూస్తుంటే కీచేనుక శిలువ కనపడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అయ్యో, యేసుక్రీస్తు వేలాడి రక్షణనిచ్చిన శిలువ ఏమైపోయిందంటే విలువ లేకుండా పోయింది ప్రేమన వారలారా. రాను 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 ఎన్ని చోట్ల కనపడుతుందోనండి శిలువ. ఎన్ని చోట్లు. ఇదిగో ఈ జీవ గ్రంథం కూడా చిన్నదైపోయి ఒక లాకెట్ అయిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. పరలోక రాజ్యపు తాళపు చెవి మన ఇంటి తాళాలు పెట్టుకునే లాకెట్ అయిపోయింది ప్రేమన వారలారా. చూసారా? పౌలు గారు ఈ కాలంలో ఉంటుంటే గుండెలు బాదుకునేవాడు ప్రేమన వారలారా. పౌలు గారు ఈ కాలంలో ఉండి ఇవన్నీ చూస్తుంటే గుండెలు బాదుకునేవాడు. ఎందుకో తెలుసా? శిలువ విలువ బాగా తెలిసింది పౌలు గారికి. యేసుక్రీస్తు శిలువలో పడిన వేదనలను గుండెల్లో నిలుపుకొని నేను కూడా అలా బ్రతకాలని కోరుకున్న ఒక మహా వ్యక్తి అండి పౌలు గారు. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను ఆయన శ్రమలను చూశాను,
నేను కూడా శ్రమ పడాలి అనుకున్నాను. ఆయన కష్టాన్ని చూశాను, నేను కష్టపడాలనుకుంటున్నాను. చావకు మునుపు ఆయన బాధలు చూశాను, ఆ బాధలు నేను కూడా పడాలి అనుకుంటున్నాను. ఎవరండి ఈ మాటలు చెప్పగలరు? కేవలం మాటలు రాసి సంతృప్తి చెందలేదండి పౌలు గారు. ఇదిగో క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడినాను అన్నాడు. వేయబడినాను అన్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆ అనుభవం ఉండాలని కోరుకున్న పౌలు గారు అది మాటల్లో కాదు, తన జీవితంలోనికి తెచ్చుకొని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అంటున్నాడు. ఏమంటే పౌలు గారు ఈ మాట వ్రాస్తున్నాడు అంటే, క్రీస్తుతో సిలువ వేయబడినాను అంటే ఇద్దరు దొంగలు కదా అనుకుంటాం మనం. కానీ నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడినాను అంటున్నాడంటే, ఇదిగో అన్ని శ్రమలకు నేను వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాను అని. పౌలు గారు రాసిన ఈ మాట అతిశయోక్తిగా మనకు అనిపించినా, పౌలు గారి జీవితంలోనికి తొంగి చూడగలిగితే పరిశుద్ధాత్ముడు ఒప్పుకొని ఈ మాట రాయించాడనిపిస్తుంది. ప్రియమైన వారలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను అన్నాడు. దేన్నైతే చూశాడో దాన్ని పోలి నడుచుకోవాలన్న పౌలు గారు సిలువ వేయబడుతున్నాను క్రీస్తుతో పాటు అన్నాడు. ప్రపంచం ఇదిగో యేసుక్రీస్తు సిలువకు వెళ్ళక మునుపు చూసింది. కానీ పౌలు గారు యేసుక్రీస్తుని ఎక్కడ చూస్తున్నాడు? సిలువ మీద చూస్తున్నాడు. నేను కూడా సిలువ వేయబడాలి అని ఆలోచిస్తున్నాడు. ఏమంటే పౌలు గారి శ్రమలను ఆలోచిస్తే ఈ మాట సబబే అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే పౌలు గారు అన్ని శ్రమలలోనికి వెళ్ళిపోయాడు గనుక. ఎన్ని శ్రమలు పౌలు గారు కూడా తన శరీరమందు పడ్డాడో ఆ లిస్టు మనం చూడగలిగితే, కొరంథీయులకు రాసిన పత్రికలో ఆ అతి పెద్ద లిస్టులో రాయబడిన ఒక్కొక్క మాట చూడగలిగితే పౌలు గారు ఎంత వేదన పడ్డాడో మనకు అర్థమవుతుంది. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని అంటే తిన్న దెబ్బలు నేను లెక్క పెట్టుకోలేదు. పోనీ లెక్క పెట్టుకున్నవి చెప్పమంటారా? చూడండి, అనేక మారులు చెరసాలలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మారులు 39 కొరడా దెబ్బలు తిన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. 5 సార్లు. ఇంకా నేను తిన్న దెబ్బలు అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా అన్నాడు. చూస్తారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు గారి జీవితంలో శ్రమల పర్వం చూడగలిగితే యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలని పౌలు గారు పడుతున్న బాధలు చూడండి ప్రియమైన వారలారా. 16వ అధ్యాయం 22, 23 వచనాలు. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి. ఒక సేవకుడికి అవమానం జరిగింది. బట్టలు తీసివేసి వారు ఓపిక ఉన్నంత వరకు ఇదిగో దెబ్బలు వారి ఒంటిని తాకాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమనుకుంటున్నాడండి పౌలు గారు? ఏమనుకుంటున్నాడు? చెరసాలలో వేసిన తర్వాత ఆ రాత్రే కీర్తనలు పాడుతున్నాడని మనం చదివాం ప్రియమైన దేవుని పిల్లలారా. దెబ్బలు తిన్న ఆ రాత్రే పాటలు ఎలా వస్తున్నాయి చెప్పండి?
సంతోషం. యేసుక్రీస్తు మరణానుభవము నాలో కనపడుతుంది. యేసుక్రీస్తు దెబ్బలు తిన్నాడట. ఇదిగో ఆ దెబ్బలు తినే మహాభాగ్యము నాకు కలిగింది. అది ఆనందం అనుకుంటేనే కీర్తనలు పాడగలడు. అది అవమానాలు అనుకుంటే కుంగిపోయేవాడు. అందరి ముందు నా వస్త్రములు రాగివేశారు. నాకు అవమానం జరిగిందనుకుంటే కీర్తనలో రావు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమనుకున్నాడో తెలుసా? ఆ రోజు నా రక్షకుడి బట్టలు కూడా లాగివేశారు. అంతకంటే నేను గొప్పన్నా? నా యేసును కూడా కొరడాలతో కొట్టారు. అంతకంటే నేను గొప్పవన్నా? ఆ అనుభవం నాకు కావాలని కోరుకుంటున్న పౌలు గారు ఒక్కొక్క కొరడా దెబ్బ చెల్లుమని వీపు మీద పడుతుంటే నా యేసు కూడా ఇంత బాధను అనుభవించాడని దిగమింగుకున్నాడు. పడుతున్న ప్రతి దెబ్బ నా యేసు ఎంత బాధపడ్డాడా నా కోసం అని యేసు బాధను జ్ఞాపకం చేసుకుంటూ భరించుకున్నాడు. ప్రేమైన వారలారా, ఆయన మరణానుభవం నా శరీరంలో ఉందనుకున్నాడు గనుకనే ఇదిగో అవమానించి కాళ్ళకు బోండ వేసి బిగించిన కీర్తనలు పాడుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాడు. మళ్ళీ కొరంథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఏమండి, రాళ్లతో కొట్టబడటం అంటే బెత్తములతో కొట్టబడటం కంటే భయానకమైనది. ప్రేమన దేవుని పిల్లలారా, పౌలు గారిని కొట్టిన ఆ సందర్భం చూస్తారా? అపోస్తుల కార్యములు, దయచేసి ఆ మాటలు చూడండి. అపోస్తుల కార్యములో రాయబడిన ఆ ఘట్టాన్ని చూడగలిగితే ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య పౌలు గారు ఉన్నారో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయననుకొని, అంటే కొట్టేవారే ఏమనుకున్నారంటే ఎన్ని దెబ్బలకు ఖచ్చితంగా చచ్చి ఉంటాడని నమ్మకం కలిగే అంతవరకు కొట్టారు. ప్రియమైన వారలారా, ఎప్పుడు నమ్మకం కలుగుతుంది చెప్పండి? కొట్టేవాడికి ఆ దెబ్బలు పడుతున్నవాడు చచ్చాడన్న నమ్మకం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఒక దెబ్బ కొట్టగానే అబ్బా అంటున్నాడు అనుకోడు, బతికే ఉన్నాడు. ఇంకో దెబ్బ కొట్టగానే చెయ్యిలా లాక్కుంటున్నాడు అనుకోడు, బతికే ఉంటున్నాడు. దెబ్బలు కొడుతున్నప్పుడు శబ్దం లేదు. ఇదిగో చెయ్యి వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. దెబ్బ పడిన ఆ చెయ్యిలో కదలిక లేదు, నోటిలో శబ్దం లేదు, కళ్ళు మూతలు పడ్డాయి. ఒక్కొక్క దెబ్బ పడుతున్నా శరీరంలో ఇక కదలికలు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, కదలకుండా ఉండేసరికి ఏమనుకున్నారు? చచ్చాడులేండి, చచ్చాడు అనుకున్నారండి. ఏమండి, ఈ దెబ్బలు కొట్టేటప్పుడు కూడా ఏం చేశారో మీరు చూడగలిగితే 19, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేననుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చురి. చచ్చాడనుకొని అక్కడి నుంచి పట్టణపు వెలుపలికి ఎలా తీసుకొని వెళ్ళారంటే, చచ్చిపోయిన వాడి మీద గౌరవం కొద్దైనా ఏదో ఎత్తుకొనైనా తీసుకొని వెళతారండి. ఏమండి, ఈడ్చుకొని వెళ్ళిపోయారంటే ఈడ్చుకొని వెళ్ళేది దేన్నో తెలుసా ప్రియమైన వారలారా? ఒక కుక్క చచ్చిపోతే పట్టుకుంటే ఎక్కడ మనం అపవిత్రులం అయిపోతామని నెమ్మదిగా ఆ కుక్క కాలుకు తాడు కట్టి లాక్కొని వెళ్ళిపోతుంటామండి. అప్పటి వరకు కొట్టిన దెబ్బలు సరిపోలేదని శవాన్ని అనుకున్నా గౌరవించకుండా అక్కడి నుంచి పట్టణపు వెలుపలికి ఈడ్చుకొని పోతున్నప్పుడు శరీరం అంతా కొట్టుకొని పోయి రక్తసిక్తమైపోయిందండి పౌలు గారి దేహం. వారు ఊరికే గొప్పవారు కాలేదు ప్రేమన వారలారా. వారి జీవిత చరిత్రలు ఊరికే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించలేదు ప్రేమన వారలారా. ఏమండి, అప్పుడప్పుడు అంటుంటారు, ఇదిగో ప్రయాణాలు చేస్తున్నాడన్నా,
పౌలు గారు మొట్టమొదటి శతాబ్దంలో ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాల సంగతి మాకు తెలియదు, కానీ ఇదిగో నెలంతా ప్రయాణాలు చేస్తున్నాడని అంటుంటారండి. అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ మాటకు అర్హత ఈ భూమి మీద ఎవరికీ లేదు. మనకేందండి? లేదండి. ఆ మాట అనిపించుకునే అర్హత మనకు లేదు ప్రియమైన వారలారా. భక్తుల పేర్లు ఉచ్చరించే అర్హత కూడా మనకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. పడి లేచిపోతున్న మనకి పడిపోయి లేచిన తర్వాత మళ్ళీ పడిపోవటం తెలియని ఆ భక్తులకు మనకు పోలిక ప్రియమైన దేవుని పిల్లలారా. ఈడ్చుకొని పోతున్నప్పుడు ఆ కొన ప్రాణంతో విలవిలలాడిన పౌలు గారు ఏం చేశాడో చూస్తారా? ఒక చచ్చిన కుక్కకులా పౌలు దేహాన్ని ఈడ్చుకొని పోయి వదిలేశారు ప్రియమైన వారలారా. ఎప్పుడు మెలకువ వచ్చింది. ఆ మెలకువ రాగానే ఏం చేస్తున్నాడో చూడండి. 21 వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకోనియాకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవించి, ఇదిగో నేను అనుభవించేశాను, ఇక మీరే అనుభవించాలి అంటున్నాడా? మళ్ళీ ఏమంటున్నాడు? మనము అనుభవించాలి. ఇది సరిపోయిందని నేను అనుకోవటం లేదు, మనము ఇంకా అనుభవించాలి. అప్పటికే రాళ్లతో దెబ్బలు తిన్నాడు కదా ప్రియమైన వారలారా. దెబ్బలు తిన్న పౌలు గారు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆ మహాలోకానికి వెళ్ళాలంటే నేను నిన్న దెబ్బలు తిన్నది సరిపోదు, ఇంకా అనుభవించాలి అన్నప్పుడు పౌలు గారినే రాళ్లతో కొట్టిన సంగతి చూసిన తర్వాత శిష్యులకు ఏమనిపించిందో తెలుసా? ఒక నాయకుడు కష్టపడుతుంటే వెనకాలన్నవారు ఎంత కష్టమైనా పడతాడు ప్రియమైన వారలారా. నాయకుడు సుఖపడితే మిగిలిన వారు కూడా సుఖపడతాడు. ఇదిగో నేను ఇంకా శ్రమలు పడాలి అన్నప్పుడు ఇన్ని దెబ్బలు తిన్న ఆయనకే లేని భయం ఒక్క రాయి కూడా ఒంటి మీద పడలేదు. మనకెందుకురా భయం అనుకున్నారు. అన్ని దెబ్బలు తిన్నవాడే ధైర్యంగా ఉంటే మనకేమైంది? ఈ లుస్త్రా, ఈకోనియా, అంతికాయలలో ఇదిగో మేము నిలబడతామన్నారండి. ఒకరి శ్రమలు ఒకరికి ధైర్యాన్ని నూరిపోస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. భయపడుతున్న కాలం భయమే వెంటాడుతుంది. పౌలు ధైర్యాన్ని, శ్రమలను చూసిన మిగిలిన వారందరూ మేము నిలబడతామన్నారండి. దెబ్బలు తిన్న ఆయనకే భయం లేనప్పుడు మాకెందుకు? కొడతారా మమ్మల్ని? వెయ్యండి రాళ్ళు అన్నారు. శిష్యుల మనసులను దృఢపరిచారు ప్రియమైన దేవుని పిల్లలారా. పరిచర్య అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు సన్మానాలు, శాల్వలు ఉండేసరికి మన స్థితి ఏంటో మనకు అర్థం కావటం లేదు ప్రియమైన వారలారా. ఈరోజు మనుషుల పొగడ్తలు ఎక్కువైపోయాయి. కానీ పౌలు గారికి పొగడ్తలు కాదు, రాళ్ళు రెడీగా ఉన్న ఏ ప్రాంతంలోనికి వెళుతున్నా. అందుకే పొగడ్తలు ఎక్కువైనాయి గనకనే దేవుని కోసం సరిగా పని చేయటం లేదు. ఒక్కొక్క రాళ్ళ దెబ్బ పడుతున్నప్పుడైనా విశ్వాసంలో స్థిరులుగా ఉండేవారము మా ప్రియమైన వారలారా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి. యూదుల చేత ఒకసారి రాళ్ళ దెబ్బలు తింటిని అన్నాడు. ఆ ఘటన ఇక్కడే ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 25. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. రాత్రింబగళ్ళు సముద్రంలో గడపటం అంటే అది చిన్న విషయమా? రోడ్డు మీద గడపటానికే భయపడతాం. యాక్సిడెంట్ ఎక్కడైందో తెలుసా? రోడ్డు మీద కాదు, సముద్రంలో ఓడ పగిలిపోయింది. ఓడ పగిలిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. రక్షించడానికి ఎవరున్నారు? కనుచూపు మేరలో నీరు. ఒక రేయిం భగళ్ళు సముద్రంలో గడిపి తిని అంటున్నారు. ఆ అనుభవాన్ని చూస్తుంటే కళ్ళు చెమరుస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చూస్తారా? అపోస్తుల కార్యములో రాయబడిన ఆ మాటలు చూస్తారా? అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు. కాబట్టి 27వ అధ్యాయము 17వ వచనం,
దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదేమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా లేకపోయెను. ఓడ పగిలినప్పుడు శ్రమలు. కాబట్టి చెన్నై సముద్ర తీరంలోనే ఉందండి, సముద్ర తీరంలోనే ఉంది. ఒకరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు చెప్పుకుంటున్న, అక్కడ వార్తల్లో పతాక శీర్షికలో వచ్చిన ఒక సంఘటన ఉందండి. ఆ సముద్ర తీరంలో జాలరులు ఉండేవారు. ఒక 15 రోజులు చేపలు పట్టుకోవడానికి వెళ్ళేవారు. ఆ చేపలను పట్టుకొని వచ్చిన తర్వాత ఒక 15 రోజులు కుటుంబాలతో ఉండి మళ్ళీ 15 రోజుల కొరకు వెళ్ళేవారు. సముద్రం మీద వృత్తి గనుక సముద్రపు స్థితిగతులు అన్ని అవగాహన ఉన్నాయి వారికి. ప్రమాదాలు వస్తాయి, ఆ ప్రమాదాలను తప్పించుకోవాలి అని ఒకవైపు భయంగా ఉంటున్న వృత్తి కనుక ఇదే పొట్ట కోసం చెయ్యాలని వెళ్ళేవారు. ఆ రోజు ఒక 15 మందిగా వెళ్ళిన వారు మళ్ళీ రాలేదు ప్రియమైన వారులారా. అందులో ఒకడు తప్పిపోయాడు. వచ్చిన వారు భార్య బిడ్డలకు ఏం చెప్పాలో తెలియటం లేదు. వెళుతున్నప్పుడు సాగనంపుకుంటారండి జాలరులు. మనకు అర్థం కాదు ప్రియమైన వారులారా. ఏంటి ఎక్కడికైనా ఊరికి వెళుతున్నారంటే లేదు, చేపలు పట్టడానికి వెళుతున్నారు. మరి చేపలు పట్టడానికి వెళుతున్నప్పుడు ఎందుకు అందరు సముద్రం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు అంటే, సముద్రం కదన్నా, మళ్ళీ వస్తారో రారు, మళ్ళీ వస్తారో రారు. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు కూడా గంపెడ ఆశతో వస్తున్నారు అనుకుంటున్నారు. ఆ రోజు ఆ కుటుంబ యజమాని రాలేదు ప్రియమైన వారులారా. ఏమైపోయాడో అని ఎవరిని అడగవలసిన అవసరం కూడా లేకపోయింది. భార్య గుండెలు బాదుకుంటుంది, పిల్లలను చూస్తుంది. పిల్లలకి ఏం జరిగిందో ఇంకా అర్థం కావటం లేదు. అమ్మ ఏడుస్తుందని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఆ ఏడుపు చూసిన వచ్చిన జాలరులు చేపలు పట్టుకొని వచ్చామన్న సంతోషం లేదు, మాలో ఒక వ్యక్తిని కోల్పోయన్న బాధని వాళ్ళకున్నది ప్రేమ వారలారా. వారు కూడా ఏడ్చేసరికి మిగిలిన వారందరికీ అర్థమైపోయింది చనిపోయాడు అని. చనిపోయాడు అని అర్థమైపోయిందండి. అప్పటికి 1 వీక్ అవుతుంది ప్రేమన వారలారా. 1 వీక్ అవుతుంది, 1 వీక్ అవుతుంది. అప్పుడప్పుడే ఏడుపు నుంచి తేరుకొని చనిపోయిన ఆయనకి ఏదో కార్యక్రమాలు జరిగించాలి గనక వారి పద్ధతి ప్రకారం జాలరులందరూ డబ్బులు వేసుకొని, అమ్మా ఇంట్లో ఏదైనా ఫోటో ఉంటే ఇవ్వమ్మా అన్నప్పుడు ఏదో ఒక చిన్న ఫోటో ఇచ్చినప్పుడు ఆ చిన్న ఫోటోను ఫ్రేమ్ కట్టించి పెద్దగా ఆ జాలరులు ఉండే ఆ పల్లెలో ఆ ఫోటో పెట్టారు. అందరికీ భోజనాలు పెట్టుకుంటున్నారు. ఏ నోట చూసినా అయ్యో అనే కుటుంబాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నారండి. ఇలా జరుగుతుండగానే ఫోటోలు ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చేసాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఫోటోలు ఉన్న వ్యక్తి వచ్చేసాడు. అందరికి ఇప్పుడు భోజనం చెయ్యాలా వద్దా, ఏంటి ఈయనేనా కాదా, ఈయన పోలికలతో ఉన్న ఇంకొక వ్యక్తి, అంత కన్ఫ్యూజ్లో ఉన్నారండి. భార్య పిల్లలు ఒకవైపు మహా సంతోషం, అందరి ఫేసులలో ఆశ్చర్యం. ఏం ఆశ్చర్యం చెప్పమంటారా? వచ్చాడన్న సంతోషం కన్నా ఎలా వచ్చాడన్న ఆశ్చర్యం ఎక్కువైపోయిందండి అందరికీ. ఎలా వచ్చాడు అన్న ఆశ్చర్యం ఎక్కువైపోయింది. ఇక జాలర్లు అయితే మీద పడుతూ, అమ్మయ్యా అసలు ఎలా వచ్చావు, నువ్వు ఎలా వచ్చావు. మనకే ఇంత ఇంట్రెస్ట్ ఉంటే టీవీ మీడియా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలండి, ఎంత ఇష్టం ఉండాలి. ఎండాకాలంలో పిల్లలకు కొనిచ్చే ఐస్ క్రీములా ఉంటే ఒక్కొక్క మైకు పొడుగ్గా కోన్ ఐస్ క్రీమ్ లాగా కదా. ఇక ఆ నోట మీడియా వాళ్ళకి తెలిసింది ఏంటి, ఎప్పుడైతే మీడియా వాళ్ళకి తెలిసిందో వెంటనే కోన్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్నారు, నోట్లో పెట్టేశారు. ఎలా 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 అప్పుడు చెప్పాడండి ఆయన,
సముద్రంలో అలలు రేగుతున్నప్పుడు ఏదో ప్రమాదకరంగా పరిస్థితి ఉంటుందని మాకందరికీ అర్థమై ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం. అలలు వస్తున్నాయి, అలలకు పడవ ఎగిసి పడుతుంది. ఒక్కొక్కసారి అలా ఎగిసి పడినప్పుడు కింద పడిపోతూ మళ్ళీ ఆ పడవను పట్టుకుంటూ పైకెక్కుతున్నాం. ఈలోపు ఒక పెద్ద అల వచ్చి ఈ పడవను తిప్పేసింది. అంతే, ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యే లోపు నేను అడుగు భాగానికి పోయాను. కానీ ఆ పడవ చెక్కను మాత్రం గట్టిగా పట్టుకున్నాను. ఆ అలల తాడికి బద్దలైన పడవ చెక్క ఒక పెద్దది నా చేతిలో ఉండిపోయింది. అలా లోపలికి వెళ్ళిన నేను మళ్ళీ ఆ చెక్క సహాయంతో పైకి వచ్చాను. కానీ వచ్చి చూసేసరికి కనుచూపు మేరల ఒడ్డు లేదు. ఎంతకాలం ఈదగలడు చెప్పండి? ఆ చెక్క కాస్త పెద్దదైపోవటం వల్ల ఆ చెక్క మీదికి వెళుతున్నాడు. ఆ చెక్క మీద పడిపోవటం మాత్రమే, లేచి కూర్చునే అవకాశము లేదు. ఈలోపు అలా రాగానే మళ్ళీ ఆ చెక్క ఎక్కడ మిస్ అవుతుందో అని గట్టిగా పట్టుకుంటున్నాడు. అలా వెళ్ళిపోగానే ఆ చెక్క మీదికి చేరుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, బ్రతుకుతానన్న ఆశ ఏ కోశాన లేదు. తుఫాను పట్టడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియదు, ఎక్కడికి వస్తున్నానో తెలియదు. పగలంతా ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడిని. రాత్రి అయితే భయము రెట్టింపయ్యేది. ఎందుకు? రాత్రి సముద్రం నిమ్మలంగా ఉన్నప్పుడు ఇదిగో సముద్రంలో ఉంటున్న చేపలు ఆక్సిజన్ కొరకు అప్పుడప్పుడు బయటికి వస్తాయి. నా పక్కనే ఒక పెద్ద చేప నోరు తెరుచుకొని ఇలా కింద పడిపోగానే గుండె జారిపోయేది. అదే నేనున్న స్థలంలో లేస్తే, ఒక్కొక్క చేప పెద్దది లేస్తున్నప్పుడు నేను బ్రతుకుతానన్న ఆశ నాలో లేదు. నా పిల్లల్ని మళ్ళీ నేను చూసుకోగలనా? మళ్ళీ నేను వెళ్ళగలనా? ఈ చెక్క తప్ప ఏమీ లేదు. ఇదిగో ఆయాసము, ఆహారము లేదు. ఇలా జరుగుతున్నప్పుడు తుఫాను ఉధృతంగా మారిపోయి అలలకు వెంటనే రాగానే ఏమైపోయానో నాకు తెలియదు. ఒడ్డుకు వచ్చి పడ్డాను. నాకు స్పృహ వచ్చేసరికి ఇదిగో నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆయన ఒక్కొక్క మాట చెబుతుంటే కళ్ళార్పకుండా అందరూ విన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అందరూ ఒక్కొక్క మాట చెబుతుంటే అసలు ఎలా బ్రతికొచ్చాడు అన్న ఒక మాట ఆయన చెబుతుంటే ఇదిగో ఇలా జరిగింది అని. లోకంలో జరుగుతున్నవి వింటున్నప్పుడు మనకు చాలా బాగుంటాయి ప్రేమన్న వారులారా కదా. లోకంలో జరుగుతున్నవి ఎక్కడో జరిగింది చెబుతుంటే మనకు చాలా బాగుంటుందండి, ఎందుకంటే పేపర్లో వస్తాయి కదా. కానీ బైబిల్ చదువుతున్నప్పుడే ఆ ఫీలింగ్స్ మనలోకి రావు ప్రియమైన వారలారా. ఇదే బాధ పౌలు గారు పడ్డాడంటే అంత బాధపడతామండి మనం. ఎవరో పడ్డారనగానే అయ్య బాబోయ్ అంటున్నాం. అదే బైబిల్లో రాయబడి ఉంటే పౌలు గారు శ్రమలు పడ్డాడండి, పడ్డాడు. ఏదో ఈయన దగ్గర నుంచి మొత్తం చూసి ఏదో లిఫ్ట్ ఇచ్చినట్టు. ఎందుకనండి, పేపర్లో రాసినవి చదివితే మనసు ఫీలింగ్స్లోకి వెళ్ళిపోతుందండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏ ఫీలింగ్స్ లేకుండా రాయిలా ఉంటామండి మనం. రాయిలా ఉండిపోతాం ప్రేమన వారలారా. ఏమండి, పేపర్లో రాసిందైనా తప్పులుండొచ్చేమో కానీ బైబిల్లో రాసింది తప్పులు కాదు ప్రేమన వారలారా. పౌలు గారికి కూడా ఇదే సంఘటన జరిగింది. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని అన్నాడు. బ్రతుకుతామన్న ఆశ బొత్తిగా లేదు. ఇదిగో మునిగిపోకుండా ఉండాలంటే బరువు తగ్గించాలి. చేతులారా సామానంతా పడవేశారు.
పడవేశారు సామానంతా. అయినా బ్రతుకుతామన్న ఆశ లేదు. ఇక ఎటు కాలితే అటు కానివ్వండి అనుకొని వదిలేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం జరిగిందో తెలుసా? 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినము సూర్యుడైనను నక్షత్రములైనను కనబడలేదు. సూర్యుడు కనబడలేదు అంటే పగలేదో అర్థం కావట్లేదు. నక్షత్రములు కనబడలేదంటే రాత్రి ఏదో. ఏది పగలో ఏది రాత్రో తెలుసుకోవటం కష్టమైందండి సముద్రంలో. అంటే వాతావరణం అంతా చిమ్మ చీకట్లు. ఇది రాత్ర పగలన్న ఆలోచన లేదండి. చిమ్మ చీకట్ల మధ్య ఓడలో బిక్కు బిక్కుమనుకుంటుంటానండి పౌలు గారు. ఆ అనుభవం ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమన వారలారా. ఆ అనుభవం ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు శిలువలో మరణించడానికి ముందున్న అనుభవం ప్రియమైన దేవుని పిల్లలారా, అనుభవం. అందుకే దినదినము వధింపబడుతున్నాము, మళ్ళీ వదకు తేబడుతున్న గొర్రె పిల్లలము అంటున్నాడు. ఒక వ్యక్తిలో ఇంత త్యాగం కనపడుతుంది ఏంటంటే ఆయన మార్గదర్శిగా పెట్టుకుంది మామూలు వ్యక్తిని కాదు ప్రియమైన వారలారా. యేసును మార్గదర్శిగా పెట్టుకున్నవాడు గొప్పవాడే అయిపోతాడు. ఎందుకు ఇన్ని సహిస్తున్నాడంటే ఆయన మార్గదర్శిగా పెట్టుకుంది. ఎవరి అడుగుజాడల్లో నడవాలనుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలనుకున్నాడు. ఆయన బాధల ముందు నా బాధలు ఎంత అనుకుంటున్నాడో దిగమింగుకుంటున్నాడు. నా రక్షకుడైన యేసు ఒకరోజు సిలువలో నా గురించి ఇలానే బాధపడి ఉంటాడు కదా అని ఆయన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. పౌలు గారి కింద రాస్తూ ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలా బ్రతికితే శ్రమ పడితే మహాలోకానికి నేను వెళ్ళగలనన్న నమ్మకం పౌలు గారిని కట్టిపడేసింది. అందుకే పేతురు గారు కూడా చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చెబుతున్న మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు శ్రమపడ్డాడు అన్నది ఎంత వాస్తవమో ఆ శ్రమ పడాలన్న మనసును ఇదిగో మనము ధరించుకోవాలి, ఆయుధముగా ధరించుకొనుడి. అది క్రీస్తును పోలి నడుచుకోవటం ప్రేమన దేవుని పిల్లలారా. క్రీస్తును పోలి నడుచుకోవటం. యేసుక్రీస్తు కష్టం సువార్త కొరకైతే, మరణ సమాధి పునరుత్థానముల కొరకైతే ఆ సువార్తను వ్యాపింప చేయడానికి పౌలు గారి పడిన కష్టాలు ఇదిగో ధైర్యంగా రాస్తున్నాడు. ఒకరోజు నేను చెయ్యాలనుకుంటున్నవి చెయ్యలేకపోతున్నాను, వద్దనుకున్నదే చేస్తానన్న పౌలు గారు చివరికి రాగానే ఎంత ఎత్తుకి ఎదిగాడో తెలుసా? ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునిడి. నా వల్ల కాదన్న పౌలు గారు ఎంత ఎత్తుకి ఎదిగాడో తెలుసా? ఒకరోజు నా వల్ల కావటం లేదని అన్న పౌలు గారు మరోసారి నా వల్ల కాలేదనలేదు, తనలో క్రీస్తును చూపెడుతున్నాడు మనందరికీ. ఏమంటే ఆ మాట చూడగలిగితే నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి అంటే అది ఎంత ధైర్యం కలిగిన మాట. ఎందుకు నన్ను పోలి నడుచుకోండి అంటే నాలో ఉన్నది నేను కాదు, నాలో ఉన్నది క్రీస్తు. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే. పౌలు ఎప్పుడో చచ్చిపోయాడు. ఏ రోజైతే అననీయ చేతుల్లో బాప్తిస్మము తీసుకున్నానో ఆ రోజే పౌలు చచ్చాడు. మరి నేను బ్రతుకుతున్నానంటే నేను కాదు, నాలో క్రీస్తు అన్నాడు. నాలో క్రీస్తు అన్నారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లల, శ్రమల దినాలలో ఉన్నాం. శ్రమలు జ్ఞాపకం చేసుకోవటమే కాదు, శ్రమలు పడదామండి. జ్ఞాపకం చేసుకోవటమే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమ పడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. శ్రమ పడాలి. ఇదిగో ఈ శరీరముతో శ్రమపడే మనసునే మీరు ఆయుధముగా ధరించుకోండి అన్నాడు. కానీ ఈ సిలువ శ్రమలకు దూరమై సుఖాల వెంబడి వెళ్ళిపోతే ఇదిగో యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారము కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక
రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన ఒక అద్భుతమైన మాట మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన ఒక మాట చూడండి. 16వ అధ్యాయం 18వ వచనం. వారిలో నుండి తొలగిపోవుడి, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. కడుపులకంటే సుఖం. యేసుక్రీస్తు శ్రమపడ్డాడని సుఖపడుతున్నారు. ఇదిగో అలా మీరు ఉండొద్దు అంటున్నాడు పౌలు గారు. నన్ను చూడండి, క్రీస్తును పోలి నడుచుకోండి అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారు కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నాము. ఏమండి, శ్రమల దినాలలో శ్రమ పడదాం ప్రేమన దేవుని పిల్లలారా. యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఏం ఆనందంగా ఉండగలము చెప్పండి ప్రేమైన వారలారా. ఆయన ఆకారం నలిగిపోయిందని తెలుస్తున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు ఏం తిని ఆనందపడాలి? యేసుక్రీస్తు శ్రమల గురించి ఏం తినమంటారు? ఇంకా ఏం తినాలి ప్రేమైన వారలారా? ఆ మనిషి ఇక మనకు ఉండదు. ఆయన శ్రమల పర్వం అలాంటిది. నన్ను పోలి నడుచుకొనుడి. ఒకవైపు భక్తి కలిగిన మనల్ని ఏమంటున్నాడో తెలుసా? శ్రమ పడాలి. శ్రమ పడకపోతే వాక్యము వెళ్ళదు ప్రేమన దేవుని పిల్లలారా. ఎవరి సుఖం వారు చూసుకుంటే వాక్యము వెళ్ళదు ప్రేమన దేవుని పిల్లలారా, వెళ్ళదు. చివరి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమలు కూడా మనకిచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆయనే తీసుకున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు. దాన్ని బట్టి నీకేమి నేర్పించాడో తెలుసా? క్రీస్తు కొరకు మనల్ని కూడా శ్రమ పడటం అనేది నేర్పించాడు ప్రేమన వారలారా. నేర్పించాడు. ప్రతి తల్లి బిడ్డను కనటానికి ప్రసవ వేదన పడుతుందండి. ఒకవేళ ప్రసవ వేదన పడి ఒక ఆడబిడ్డను కన్నదనుకోండి, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఇదిగో నాలాంటి ప్రసవ వేదన నా కడుపున బిడ్డ పడకూడదు అనుకుంటుందండి ఏ తల్లి? అనుకోదు. నేను పడిన ఈ ప్రసవ వేదన బాధ నా కూతురు పడకూడదని ఏ తల్లి అయినా అనుకుంటుందా? అనుకోదు. ఏమంటుందో తెలుసా? ఓర్చుకో అమ్మా. అంటే నా బిడ్డ కూడా తల్లి కావాలన్న ఆలోచన ఉన్నప్పుడు, తల్లి కావాలన్నప్పుడు నా బిడ్డ కూడా శ్రమ పడాలి అని కోరుకుంటుందండి ప్రతి తల్లి. యేసుక్రీస్తు శ్రమ పడుతూ మనకు శ్రమలు లేకుండా చేశాడని నువ్వు అనుకుంటున్నావు. నీ బిడ్డే శ్రమ పడాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని శ్రమ పడాలని కోరుకోడా? అమ్మా నువ్వు శ్రమే పడకూడదని ఏ తల్లి బిడ్డతో చెప్పదు ప్రేమన వారలారా. నీ బిడ్డతోనే నువ్వు చెప్పని మాట యేసుక్రీస్తు మనతో చెప్పాడా? నేను శ్రమ పడ్డాను మీరు పడొద్దని చెప్పాడా? నేను శ్రమపడి పరలోకానికి వెళుతున్నాను, అలాగే మీరు కూడా. కాకపోతే నా అంత శ్రమ మీరు పడలేరు. శ్రమ పడాలి. తన శ్రమలను తగ్గించి మనం భరించగలిగేవే మన కళ్ళ ముందు పెడితే వివి కూడా మనకి కావనుకోవటం న్యాయం కాదు ప్రేమన దేవుని పిల్లలారా. కాదు ప్రేమన దేవుని పిల్లలారా. పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా నువ్వు నడవగలిగితే యేసుక్రీస్తు అన్న మాట, పౌలు గారు అన్న మాట ఈరోజు నువ్వు అనగలవు. యేసుక్రీస్తు అన్న మాట బ్రతికుండగానే నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. పౌలు గారు అన్న మాట బ్రతికుండగానే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మనం కూడా దేవుని కొరకు శ్రమ పడగలిగితే బ్రతికుండగానే ఒక మహాలోకం ఉందని సంతోషంతో కన్నుమూయగలం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే
అద్దం ముందుకి ఈ తల వెళ్ళినప్పుడు క్రాఫ్ ఎలా ఉందో కాదు ఆలోచించవలసింది. ఆయన తలకు ఇదే తల మీద ముళ్ళ కిరీటం వెళ్ళిందని ఆలోచించు. షర్టు వేసుకొని ఎలా ఉందని చూస్తున్నప్పుడు ఈ భుజాల మీదనే ఆయన శిలువ మోసాడని ఆలోచించు. పౌడరు తీసుకొని చేతుల్లో రాసుకున్నప్పుడు ఆ చేతుల్లో శీలలు వేయబడ్డవని ఆలోచించు. ఆ చేతుల్లో యేసు శ్రమలు పచ్చగా నీ కళ్ళ ముందు ఉంటే ప్రేమైన వారలారా, ఆయన శ్రమలు నా కోసమే అనుభవించాడన్న జ్ఞానం ఉంటే ఇంకేం చేయగలమండి? ఇంకేం చేయగలం చెప్పండి ప్రేమైన వారలారా? ఆయన కొరకు శ్రమ పడటం తప్ప ఇంకేమీ మనము చేయలేము. అట్టి మనసు మనకు ఉండాలి. దేవుడు ఆ మనసునే మనకు కలిగించాలని ఈ మహాజ్ఞానాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రేమన దేవుళ్ళు పిల్లలారా, క్రీస్తును పోలి పౌలు గారు నడుచుకున్నట్టుగా పౌలు గారిలో ఉంటున్న క్రీస్తును పోలి మనం నడుచుకుందాం. ఆదామును అనుసరించిన మనం క్రీస్తును ఎందుకు అనుసరించలేకపోతున్నాం? తప్పు చేసేవాడిని చూసి నేర్చుకుంటున్నాం మనం, మంచి చేసేవాడిని చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఆలోచించండి ప్రేమన్న వారిలారా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కొందనములు ఆయన విలువైన మీ మాటలతో నాయన స్పందింపచేసి మీ కుమారుడి శిలువ యాగాన్ని ఎన్నిసార్లు తలుచుకున్నా నాయన, ఆ బాధ మాకింకా అర్థం కావటం లేదు నాయన. ఆ స్థితి ఏంటో నాయన, ఆ గొప్ప స్థితి, అందులో సగపు స్థితి అయినా మేము సంపాదించుకోగలమా అని మా హృదయాన్ని మీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాం నాయన. బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధ కంటే నాయన మమ్మల్ని బ్రతికించడానికి ఆయన పడిన బాధ ఎక్కువ నాయన. ప్రపంచంలో ఉంటున్న ప్రతి స్త్రీల ప్రసవ వేదన కలిపితే మీ కుమారుడైన యేసుక్రీస్తు మరణ వేదన కావచ్చు నాయన. ఆ మరణ వేదన మా కొరకు భరించాడన్న జ్ఞానం మాకు ఉంటే మీ కొరకు మేము ఏం చేయగలుగుతున్నామన్న ప్రశ్న మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది నాయన. నీరుగారిపోకుండా ఉజ్జీవంతో నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి అడుగులు వేయటానికి ఈరోజు విన్న మాటలు ఆశీర్వాదకరంగా మలచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, కష్టపడినా వచ్చినా విన్నా పని చేసినా ప్రతి ఒక్కరిని నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని మీ సేవలో వాడుకొనుమని, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించండి, మమ్మల్ని నిందిస్తున్న వారిని కూడా చల్లగా కాచి కాపాడమని మిమ్మల్ని కోరుకుంటూ, ప్రార్థించమని కోరిన మీ పిల్లల మనవులన్నింటినీ అంగీకరించిన ఆయన విశ్వాసంలో స్థిరపరిచి మీ కొరకు బ్రతుకున్నట్లు చేయమని, ఈరోజు కడియంలో జరగనంటున్న మనిషిని వరించనున్న మహాదృష్టమని ఈ 3వ దినపు వాక్య పరిచర్యలో కూడా నాయన మమ్మల్ని మీరు వాడుకొనుమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ